గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని ఈ 9 రోజులు నల్గొండ 2 టౌన్ పరిధిలోనే సుమారు 330 పైచీలకు విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఇటు విగ్రహాల అన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అదేవిధంగా జియో ట్యాగింగ్ అంటే అక్కడ విగ్రహం ఎక్కడ ఉంది అనేది ఆ విగ్రహం యొక్క ఫోటోతో సహా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. ఈ జియో ట్యాగింగ్ ప్రకారము మా సిబ్బంది రోజు అక్కడ ఉన్న వార్డు పోలీస్ ఆఫీసర్స్ కానీ లేకపోతే సెక్టర్ ఇన్ఛార్జి ఆఫీసర్స్ ఏఎస్ఐలు కానీ లేకపోతే ఎస్ఎస్ కానీ డైలీ రోజుకొకరు చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ పాయింట్ బుక్లు కూడా ఆన్లైన్లో విజిటింగ్ పాయింట్ బుక్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మాన్యువల్గా ఒక నోట్బుక్ లాంటిది పెట్టి ఎవరు వచ్చి చెక్ చేస్తున్నారో కూడా చెప్పడం జరుగుతుంది. గణేష్ మండప నిర్వాహకులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ విధిగా ఖచ్చితంగా అందరూ అన్ని పోలీసు వారు ఇచ్చే సూచనలు పాటించాలి. నైట్ పూట కంపల్సరీ ఒక 2 మండపాలనే పడుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా రేపు ప్రొసెషన్ టైంలో కూడా ఎవరు డీజేలు అనేది పూర్తిగా జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ ఐపీఎస్ యొక్క ఆదేశాల మేరకు ఈ జిల్లా మొత్తం మీద డీజేలు అనేది నవరాత్రి ఊరేగింపుకు నిషేధించడం జరిగింది. ఆ డీజే సంబంధించి కూడా 2 టౌన్ పరిధిలో ఇప్పటివరకు 8 మంది డీజే నిర్వాహకులను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది గతంలో ఉన్న కమ్యూనల్ సంబంధించి రౌడీ షీటర్స్ కానీ లేకపోతే వేరే రౌడీ షీటర్స్ అందరిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ గణేష్ పండుగ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే యొక్క కార్యక్రమం కాబట్టి ప్రశాంత వాతావరణంలో గణేష్ యొక్క మండపాల ప్రతిష్టాపన కానీ పూజా కార్యక్రమాలు కానీ నిమజ్జనం వరకు కూడా పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి సంఘటన లేకుండా గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు అనేది చేయటం జరుగుతుంది. తగిన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. ఇంకా ఏమన్నా పోలీస్ శాఖ నుంచి సంబంధించిన సహకారాలు ఉంటే వారిని వచ్చి కోరాల్సిందిగా కోరుచున్నాము. అందరూ కూడా ఈ పోలీసు వారికి సహకరించి వారి యొక్క చెప్పే సూచనలు పాటించి గణేష్ యొక్క శోభాయాత్రను విజయవంతంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం.